సెల్ ఫోన్ మరొకరి ప్రాణం తీసింది. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం వాగుపల్లిలో ఈ విషాదం చోటు చేసుకుంది. మస్తాన్ రెడ్డి అనే వ్యక్తి సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి అది ఛార్జ్ అవుతుందా లేదా అని పరిశీలిస్తుండగా సెల్ ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. అంతే, బాధితుడు కుప్పకూలిపోయాడు. हेलो, अरे काका कैसे है भाई? हो నువ్వా చెప్పు. అరే వాట్సాప్లో లెగం కూడా పంపించంటారా బాయ్, చూడరా ఒకసారి. వాట్సాప్లో పెట్టావా? అయినా పెళ్లి కార్డు వాట్సాప్లో పెట్టంటారా బాబు? రే డబ్బా వచ్చినప్పటి నుంచి ఇంటికి వచ్చి ఇన్వైట్ చేయడం ఎవరు చేస్తున్నాడు రా బాయ్? పాయింటే. అరే నీ పోరేదని అనిచ్చిందంట కదా, ఏందిరా కదా? లైట్ లేరా, ఎప్పటికైనా తనే వస్తుంది. అరే నీ స్టోరీ అయితే నాకేందిరా బాయ్, నేను లక్షలు లక్షలు పెట్టి లాగౌన్ చేసుకుంటున్నా, రావాలి నువ్వు తప్పనిసరిగా. వస్తాను, కన్ఫర్మ్గా వస్తాను. కార్తీక్, కార్తీక్ నిన్నే పిలుస్తున్నాను. సామాన్లు తెమ్మని చెప్పాను కదా, తేవాలి కదా. ప్రశాంతంగా ఉన్నావు అసలు. ఎప్పుడు ఇదేనా? ఫోన్ తప్ప మరొకటి ఉండదా? బాబోయ్, కనీస పక్షం ఇంట్లో హెల్ప్ చేయాలి, పని చేయాలి, నీకు జ్ఞానం లేదా? 24 గంటలు ఫోనేనా? బాబు బయటికి వెళ్ళిపోతాం ప్రశాంతంగా. కార్తీక్, లేగమ్మా. కార్తీక్, కార్తీక్, కార్తీక్. హాయ్ బ్రో. హాయ్. నువ్వేనా కార్తిక్? నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? ఇక్కడ ఉండకూడదా? అదేంటి, మీ మదర్కి యాక్సిడెంట్ అయింది కదా? హలో. హలో, నేను నా అమ్మని. చెప్పమ్మా. అదే ఉదయం కోపంగా వెళ్ళిపోయావు కదా, ఏం వండమంటావని. నీ ఇష్టం వచ్చిందండమ్మా, నీ ఇష్టం వచ్చిందండి. ఎక్కడన్నా? వస్తున్నాను. సరే. హే బ్రో, హాయ్ బ్రో. వీడేంటి వచ్చాడు, ఏదో చెప్పాడు, వెళ్ళిపోయాడు అనుకుంటున్నావా? నీలాగా సొసైటీని మర్చిపోయే వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వాళ్ళు నిజానికి రిలేషన్స్ మర్చిపోతున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే ఒక మొబైల్, ఒక హెడ్సెట్, ఒక యాక్సిడెంట్ నా జీవితాన్ని ముగించేశాయి. గుర్తుపెట్టుకో, మొబైల్ అవసరమే, అత్యవసరం కాదు.
Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.